హైదరాబాద్ అంబర్పేటలో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద కుమార్తె చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిన దంపతులు బంధువులకు దూరంగా ఉండాలన్న ఆలోచనతో నెల రోజుల క్రితం అంబర్పేటలోని రామకృష్ణనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. 2 రోజుల క్రితం చిన్న కుమార్తెకు ఉరివేసి భార్యాభర్తలు కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒకే శ్రీనివాస్ అనే ఒక కుటుంబానికి సంబంధించి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అంబర్పేటలోని రామకృష్ణ నగర్లో ఇదే నివాసంలో రెంట్కుంటున్నట్టు వాళ్ళు అడిగి ఇక్కడ ఉన్నట్టు ఒక ఓనర్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది. ఎందుకంటే వాళ్లకు గతంలో వీళ్ళు రామ్నగర్లో ఉండేటువంటి వాళ్ళు రామ్నగర్లో వాళ్ళ పెద్ద కూతురు చనిపోయింది. 2 కూతుర్లు ఉండేది. పెద్ద కూతురు చనిపోయింది. చనిపోయినట్టు సమయంలో ఆ తర్వాత వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దీంతో వాళ్ళు బయట సమాజానికి కావచ్చు, బంధువులకు కావచ్చు, ఎవరికి దగ్గరగా లేకుండా ఆ విధంగా లోన్లీగా ఉంటూ ఈ విధంగా ఒంటరిగా ఇదే నివాసాలు ఉంటూ బయటికి వెళ్ళకుండా ఉంటున్నట్టు పరిస్థితి. ఆ విధంగా ఉన్నారు. అయితే ఇందులో ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. లోపల ఇందులో పోలీసులు కూడా ఈ గ్లాస్ బ్రేక్ చేసేసి ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నారు. వాళ్ళ బంధువులు ఫోన్లు చేస్తే ఫోన్కు రెస్పాండ్ కావాలంటే ఒక పరిస్థితి. దీంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇంటికి వచ్చేసి చూస్తే ఇక్కడ ఉన్నట్టు పరిస్థితి అర్థమైపోయింది. దాంతో వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఈ విధంగా 3 డెడ్ బాడీలని కూడా మార్చురికి తరలించి పోస్ట్ మార్టం చేస్తున్నారు. సరే చెప్పండి, అంటే ఓనర్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ మీ ఇంట్లో ఉంటున్నారు? 1.5 month అవుతుందండి వాళ్ళు ఇక్కడికి వచ్చి. ఓకే. మేము వాళ్ళు ఇల్లు అద్దెకి అడిగినప్పుడు ఏం చేస్తారు మీరు అదంటే ప్రైవేట్లో సెక్యూరిటీగా పనిచేస్తాము అది అన్నారు. యాజ్ యూజువల్గా ఓకే అని చెప్పి మేము ఇచ్చేస్తామన్నమాట. మేము 50 రోజుల నుంచి గమనించింది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఎవరితో మెలిసి ఉండేవాళ్ళు కాదండి. మేమేమనుకునే వాళ్ళం అంటే కొత్తగా వచ్చారు కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందేమోలేండి, అందుకని చెప్పి మేము కూడా మమ్మల్ని చూసినా వాళ్ళు వెళ్ళిపోయేవారు అనమాట లోపలికి. ఇప్పుడు బండ్లు లోపల పెట్టినా ఎవరన్నా వస్తున్నా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఇక్కడే ఆవిడ కూర్చొని ఉండేవారు, స్టెప్స్ పైన కూర్చొని ఉంటుంది. రాగానే సహజంగా మనము ఎవరన్నా అబ్బాయిలు వస్తే వెళ్ళిపోతారు కదా, అలానే వెళ్ళిపోతున్నారేమోలేండి అని చెప్పి మేము కూడా అనుకుంటాం. ఈ మధ్య కాలం అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, గతంలో ఎక్కడ ఉండేవారు, ఇంకోటి ఏంటంటే వాళ్ళ పెద్ద పాప చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఏంటంటే నిన్న 5 గంటల ప్రాంతంలో వాళ్ళ అక్క ఇక్కడికి రావడం జరిగిందండి. ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని శ్రీనివాస్ వాళ్ళ అక్క చూసి ఆవిడ కొంచెం స్మెల్ వస్తుంది విండోల నుంచి కొంచెం పుష్ చేసి చూడడం జరిగిందన్నమాట. చూస్తే కనిపించాయి అనమాట హ్యాంగ్ చేసుకున్న బాడీస్. బద్దలు కొట్టాక 3 చనిపోయారని తెలిసింది. వాళ్ళు కుమిలిపోయి అంటే మదన పడి ఈ విధంగా పెద్ద పాప చనిపోయింది ఎట్లా ఏంటి అనుకుంటా ఆ విధంగా ఆలోచన చేస్తూ చిన్న పాప భార్య భర్తలు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇది పరిస్థితి. దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కెమెరా పర్సన్ కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.